చాలా దురదృష్టకరంగా భావిస్తున్నాను. ఒక జగన్మోహన్ రెడ్డి ఒక ఆంధ్రజ్యోతి విలేకరిగా మేము ఏ రోజు భావించాం. జగన్మోహన్ రెడ్డి ఆపదలో ఎవరున్నా కూడా వాడు యా పార్టీ వాడున్నా కానీ యా కులవస్తున్నా కానీ ఎవరున్నా కానీ నేను ఇట్లా సమస్య నాకు జరిగిందంటే ఇమీడియట్లీ ప్రత్యక్షమయ్యే వ్యక్తి ఎవరు అంటే ఈ కోటలో నాకు తెలిసి కూడా 50 సంవత్సరాల నుంచి ఒక 20-25 సంవత్సరాల నుంచి కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి ఆపదలో ఉండాలంటే కాపాడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయనకి పార్టీతో పని లేదు. అందరూ మనవాళ్ళు అందరూ బాగుండాలా, కుల మతాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఆయన లేని లోటు ఈరోజు చాలా బాధాకరంగా ఉంది. మాకంతా కూడా నిన్నటి నుంచి కూడా మాకంతా కూడా శోచనీయంగా చాలా బాధపడుతున్నాము. మాకేమి ఆయన తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, వైసీపీ పార్టీలో ఉన్నాడు ఎప్పుడు కూడా మేము భావించలేదు. ఆయన అందరిలోనే కలిసి ఉంటాడు. అందరికీ ఏమన్నా ఆపద జరిగితే కొన్ని సలహాలు సూచనలు ఇచ్చి కూడా ఇది చేయాలని చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆయన గురించి ఈరోజు ఎమ్మెల్యే గారు నిన్నటి నుంచి కూడా ఇంచుమించు 3-4 క్రితాలు మాతో మాట్లాడుతూనే ఉన్నాడు ఏం జరుగుతా ఉంది ఏమనేసి. నిన్న ఎస్పీని కూడా మాట్లాడి ఇమీడియట్లీ కూడా పంపించి దానిపై రిట్వీట్ చేయమన్నారు. ఈరోజు ఒక ఇంచుమించు ఒక 50 మనిషి ఇంటెలిజెన్స్ మొత్తం కూడా దీనికోసం తమిళనాడు, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో కూడా సోదాలు జరుపుతున్నారు. వాళ్ళు ఎక్కడన్నా కానీ పట్టి మనకి సరెండర్ చేయాలనే ఉద్దేశంతోనే మాకు తెలిసినంత కూడా అట్లా వాళ్ళు ఉండేదాని వల్ల కూడా మన వీకోటకి చాలా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇమీడియట్లీ కూడా వాళ్ళు యాక్షన్ తీసుకొని వాళ్ళని 100% కూడా 24 అవర్స్లోనే నేను ఎస్పీ చెప్పారు. కానీ ఇంకా ఈరోజు సిఐ గారు ఇంకా 24 అవర్స్ కావాలంటా ఉన్నారు. కాబట్టి మీరు 24 అవర్స్ అన్నా కానీ కంపల్సరీ కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకొని మీరు ఏం చర్య తీసుకుంటారనేది కూడా మాకు ఇక్కడంతా కూడా అందరూ కూడా పబ్లిక్ చాలా శోక సముద్రంలో బాధపడుతున్నారు. కాబట్టి ఇప్పుడే ఇమీడియట్లీ కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటే అందరూ కూడా కొంచెం తృప్తన్నా అవుతుందనేది కూడా మాకంతా కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీకి ఏమి సమస్య వచ్చినా కూడా అందరూ కూడా ముందు నుండి మేము మా సహాయం అందిస్తే కాకుండా గవర్నమెంట్ నుండి ఏమేమి కావాలని కూడా నిన్నే కూడా కలెక్టర్ గారు చెప్పారు రాత్రి. వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ కానీ పిల్లల చదువు గురించి కానీ వాళ్ళకి ఏమి సహాయం కావాలన్నా కూడా మేము ముందు నుండి చేస్తామని కూడా కలెక్టర్ చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా మాకంతా కూడా చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ముందు రేపు వస్తామని చెప్పినాడు. రేపు వస్తే కూడా ఫస్ట్ ఇంతకు వస్తాడు. ఎమ్మెల్యే గారు సమక్షంలో మీరు కూడా మాట్లాడిందా ప్రెస్ మీడియా సోదరులంతా కూడా. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు పోయిన దానివల్ల మాకంతా కూడా బాధగా ఉంది. దీనిపైన ఇమీడియట్లీ కూడా పోలీసులు కూడా యాక్షన్ తీసుకోవాలని కూడా నిన్నే కూడా ఎస్పీ గారికి మేమంతా కూడా చెప్పాము. ఎస్పీ గారు కూడా స్పందించి ఇమీడియట్లీ కూడా మేము దీనికి తీయడం దిగిన కొన్ని పోలీసు అంతా కూడా దీనికోసం చేస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్స్ వాళ్ళంతా కూడా ఉన్నారు. ఎందువల్ల జరిగా అనేది కూడా నేను తెలుస్తున్నారు. ఏమి ఒక జగన్మోహన్ రెడ్డి ఎవరికి శత్రువు కాదు, అందరిలోనే కలిసిపోయే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఎందుకు చంపినారు అనేది కూడా మాకంతా కూడా బాధ ఉంది. ఏదైనా ఖర్చులు లేదంటే ఏదైనా భూమి కలాటాలు లేదంటే ఏమైనా కలాట్లో ఏ లెవెల్లో ఉన్నాయంటే ఇవి లేదు. ఆయన అందరితోనే అందరి వాడిగా ఉంటాడు. అట్లా ఆయన మీద అటాక్ చేసినారంటే నేను ఏమి అనేది కూడా మాకు కూడా ఈ పొద్దుటికి కూడా ఈ ఫ్యామిలీలో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ విలేకరులకు కానీ ఎవరికి అర్థం కాని విషయం ఇది. ఎందుకు చంపినారు అనేది కూడా ఈ పొద్దుకు కూడా మాకు అర్థం కాలేదు. దయచేసి దీని గురించి మీరు కూడా ఆలోచన చేయండి. ఏదన్నా ఇట్లా జరిగిందంటే చెప్పండి, వాళ్ళు ఇమీడియట్లీ కూడా మనం ఏమన్నా చేస్తాము. కాబట్టి ఎవరికి తెలియదు కాబట్టి మనం దీని గురించి ఎన్క్వైరీ చేసి బయటపడే వరకు కూడా దీనిపైన పెద్ద కుట్ర ఉంది. ఆయనకి ఏదో జరిగి ఏమో చేసి చంపించినా తప్పించి వేరే రకంగా లేదు. కాబట్టి అటువంటి వారిని వదిలే ప్రసక్తే లేదు. కంపల్సరీ కూడా దీని గురించి ఇట్లా వాళ్ళు మాత్రము ఎక్కడ కూడా తెరమరుగు చేసేదానికి మేమంతా కూడా ప్రయత్నిస్తామని కూడా ఈరోజు మీకంతా కూడా తెలియజేస్తున్నాము. అట్లా వాళ్ళు భూమి మీద ఉండకూడదు. అట్లా విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకునేదానికి గవర్నమెంట్ కూడా మేమంతా కూడా ఎమ్మెల్యే తరఫున ముఖ్యమంత్రి గారు కూడా కోరి తెలియజేస్తామని కూడా మీకంతా కూడా తెలియజేస్తున్నాము. కాబట్టి దయచేసి ఈ ఆయన చనిపోయి సర్కురాకానికి పోవాలని కూడా మనం అందరూ ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని సజావుగా మధ్యాహ్నం 1:30 గంటలకి మనకి అంత్యక్రియలు ఉంటాయి. కాబట్టి అందరూ కూడా పాల్గొని మనమంతా కూడా చేయాలి. ఈ పొద్దు అయిపోయినాక రేపు నుండి దీని గురించి అందరూ కూడా మనం వస్తాం. దీని గురించి ఏం చేయాలన్నా కూడా ఎంతటికైనా సరే మనం పోరాడదామని కూడా తెలియజేస్తూ మీకు వేరే రకంగా మీరు ఎవరు భావించద్దండి. కంపల్సరీ కూడా మనకి ఈ రోజు 24 అవర్స్ రేపు 24 అవర్స్లో కంపల్సరీ కూడా దీనిపైన యాక్షన్ ఉంటుంది. దీనిపైన ఏమి చర్యలు తీసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అదే పనిగా వాళ్ళు కూడా ఫిషియర్గా తీసుకుంటా ఉన్నారు. ఇంత దారుణంగా పక్కలు చంపినారంటే కూడా ఎవరికి కూడా నిద్ర కూడా పట్టదు నైట్లో. అంత దారుణమైన విషయం ఈరోజు వీకోటలో జరిగిందంటే ఇప్పటికి చరిత్రలో స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా జరిగిందే లేదు. జరగకుండా చేయాలని కూడా మేము ఈరోజు పోలీస్ స్టాఫ్ను కూడా కోరుతున్నాం.
గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి సహకారంతో ఉండాలని ఎస్పీ కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేక చొరవతో దీన్ని పూర్తి చేయాలని కూడా దీనికి సంబంధించిన వాళ్ళందరినీ కూడా పట్టుకొని ఎంతటోడైనా కూడా కానీ వదిలే ప్రసక్తే లేదు. వాళ్ళపైన ఇమీడియట్లీ కూడా చర్య తీసుకుంటామని కూడా మీకు అందరూ కూడా తెలుసు. మీడియా సోదరులందరూ కూడా మీ మీడియా వాళ్ళు మీకే కాదు మాకంతా కూడా ఒక అన్నతమ్ముళ్ళలాగా ఉండే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మేమంతా కూడా చాలా బాధగా ఉన్నాము. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి దీనిపైన మళ్ళీ తగు చర్యలు తీసుకుంటామని కూడా మీకు తెలియజేస్తూ నిజం రాసిన దానికి నిజాయితీగా ఉండిందానికి ఎన్నో కుటుంబాలు అధర్మాన్ని నాశనం చేసే ధర్మాన్ని నిలబెట్టే దానికోసము ఇంతమంది విలేకరులు పనులు చేస్తా ఉంటే ఈ రోజు నా అల్లుడికి జరిగే అన్యాయము వీళ్ళందరికీ జరగదా? దీనికి న్యాయం చెప్పరా? ఈ దేశం కాదా? ఇది గుట్టుపోయిందా? ఇది నాశనం అయిపోయిందా? ఎవరు ఆ పెళ్ళాం బిడ్డలకి ఇప్పుడు నచ్చారు? ఎవరు ధర్మం కోసం నచ్చరు? ధర్మం కోసం పనిచేసిన దానికి ఇంత అమానుషంగా, ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత దారుణంగా ఎవరైనా చేస్తారా? అట్లా చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెడతారా? న్యాయం జరగాలి నా అల్లుడికి. నా అల్లుడు ఆత్మ శాంతించాలి. మీరందరూ సహాయపడండి. ధర్మం కోసం పోరాడినాడు. ధర్మం కోసమే చీమకైనా హాని తలపెట్టిన వాడే, కులమత భేదాలు లేనివాడే, అందరినీ సహోదరులుగా నా అల్లుడు నా తమ్ముళ్ళు అనుకొని అందరికీ సహాయం చేసినాడే. ఇట్లాంటి వాడిగా ఇంత దారుణమైన శిక్ష వేసింది. ఇది చాలా అమానుషం. దీన్ని ఖండించాల్సిందే భగవంతుడు. ఎవరిని నా అల్లుడికి మోసం చేసేవాడి క్షణానికి కూడా వదలడు. మా అల్లుడితో మారిగా అందరూ విలేకరులు కూడా ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే గవర్నమెంట్ తప్పకుండా న్యాయం చెయ్యాలి. అప్పుడే చేసేవాళ్ళంతా, ఉద్యోగం చేసేవాళ్ళంతా ధైర్యంగా ఈ రోజు నా అల్లుడికి జరిగిన అన్యాయానికి న్యాయం జరిగితే మిగిలిన విలేకరులందరూ వాళ్ళ ఇంట్లో నుంచి పెళ్ళాం బిడ్డల్లో వదిలేసి పనిచేస్తారు. లేకపోతే చెయ్యరు. ఏ ధర్మం కాపాడుతుంది? ఎవరు కాపాడుతారు? అందుకే న్యాయం జరగాలి. We want justice. We want justice. We want justice. నా అల్లుడికి న్యాయం జరగాలి.